దయచేసి ఓన్లీ వనరాజు వాళ్ళ తర్వాత పెరవలో ఉండండి. అక్క పరిమళ జ్యోతి కోల్మావడి చిలక ప్రమల్లిక ఓకే సార్ ఉన్నారు ఇక్కడ ముచ్చమ్మ వచ్చారు. వచ్చారు వెంకటలక్ష్మి శక్తి తేజారాణి జీడిగుంట గ్రామం రెడీ అమ్మా సత్యవతి గారమ్మా కోరుమావిడి మీరే నెక్స్ట్ పేరు చెప్పండి. నెక్స్ట్ ఓకే చెట్టిపేట గ్రామం చెట్టే అని తీసుకున్న వాళ్ళందరూ ఇటువైపు నుంచి రావాలి. బయటకు వెళ్ళి నెక్స్ట్ గారు ముత్యాలరావు అంటే చెక్కులు తీసుకున్న వాళ్ళందరూ ఎక్కడే ఉండాలి. ఆ చెక్కులు తీసుకున్న ఓకే సార్. నెక్స్ట్ మండల వాళ్ళు రెడీగా ఉండండి. రత్నకుమారి రెడీగా ఉండండి. ఓకే సార్. అమ్మ చెక్కులు తీసుకున్న వాళ్ళందరూ ఇక్కడే ఉండాలి. సమాజ వాసవి చక్రవర్తి గారు అటు వెళ్ళండి. ఇల్లు గారు ఉన్నారండి. అవిడి ఝాన్సీ రాణి గారు నెక్స్ట్ ముక్కామల గ్రామం ఉన్నారండి. ఇక్కడ అవిడి ఝాన్సీ రండి. మట్టా బెర్రా గారు ఇక్కడ వచ్చి ఓకే సార్. పేరు పిలిచేకెళ్ళి నెక్స్ట్ కొంపట్ల వెంకటేశ్వరరావు రెడీగా ఉండండి. తేపర్ నెక్స్ట్ పెరవల్ రెడీగా ఉండండి. రాజవరం గ్రామం నాగిరెడ్డి మంగతాయ రెడీగా ఉండండి. రెడీగా ఉండండి. ఈరోజు 47 చెక్కులకు గాను 32,40,791 రూపాయలు మనం చెక్కుల రూపంలో అందించడం జరిగింది. దాంతోపాటు ఎల్ఓసి ఇద్దరికి ఏర్పాటు చేసాం. అందులో ఒక చిన్న పాప ఉంది. వాళ్ళిద్దరికీ కలిపి ఒకరికి 3 లక్షలు, ఒకరికి 2 లక్షలు చిల్లర, మొత్తం 5,65,090 రూపాయలు 2 ఎల్ఓసీలకి తీసుకురావడం జరిగింది. మొత్తం మీద 38,05,881 రూపాయలు చెక్కుల రూపంలో ఇవాళ అప్పటికి కూడా ఇవ్వడం జరిగింది. ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ 2 సంవత్సరాల కాలంలో ఇప్పటికీ మనం ఎంతమంది లబ్ధిదారులకు ఇచ్చామంటే 1,047 అంటే 1000 దాటేస్తుంది. వాళ్ళందరికీ కలిపి 7,17,68,557 రూపాయలు ఇప్పటి వరకు మనం ముఖ్యమంత్రి గారి సహాయ నిధి నుంచి ఇవ్వడం జరిగింది. ఇది నిజంగా పేద వర్గాల వారికి ఒక ఆరోగ్య ప్రదాయిని ముఖ్యమంత్రి సహాయ నిధి అనేది. ముఖ్యమంత్రి గారు 15 రోజులకు ఒకసారి బ్యాక్ టు బ్యాక్ చెక్లు ఇచ్చేటువంటి కార్యక్రమానికి ఆయన ఇస్తున్నటువంటి సహకారానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారుల నేతృత్వంలో పైన సపోర్ట్ ఇస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారి యొక్క సహకారంతో ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అత్యద్భుతమైనటువంటి పరిపాలన అందిస్తూ ఉంది. దాంతోపాటు విద్యా, వైద్యం ఈ 2 రంగాలకి ప్రధానమైనటువంటి సింహభాగం
విభాగం ఇవ్వాలనేటువంటి ఆలోచనతోటి ఈ ఆరోగ్య శ్రీ ఒక పక్కన నడుస్తుంటే మరో పక్కన ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఎవరైతే పేద వర్గాల వారు వైద్యం చేయించుకోవడానికి ఆర్థికపరమైన భారంతో ఉన్నారో వారికి ఈ రకమైన చెప్పులు ఇవ్వడం. కొంతమంది ముందే వచ్చి మేము పలానా చోట వైద్యం చేయించుకుంటాం మాకు ఇబ్బంది ఉందంటే ఆ హాస్పిటల్ వర్గాల వారితో మాట్లాడి వాళ్ళకి ఎల్ఓసి ఇచ్చి వారికి వైద్యం చేయించడం. ఇలా చూసినప్పుడు మీకు మొత్తంగా రాష్ట్రాన్ని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా తయారు చేయాలనేటువంటి ఆలోచనతో హెల్దీ వెల్దీ హ్యాపీ ఆంధ్రప్రదేశ్ అనేటువంటి మాట ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్తారు. ఆ రకమైనటువంటి కార్యక్రమంలో మన నిడదవోలు నియోజకవర్గానికి పెద్ద ఎత్తున ఈ రకంగా చెప్పులు ఇవ్వడం, ఇవాళ 1000 దాటి మనం లబ్ధిదారులకు ఇవ్వడం, 7 కోట్లు పైబడి ప్రభుత్వం ఇవ్వడం, ఇదంతా కూడా పేద వర్గాల వారికి బాగా ఉపయోగపడుతుంది అనేటువంటి మాటను తెలియజేస్తూ ప్రభుత్వాన్ని మీరు కూడా ఎవరైతే సహాయం పొందుతున్నారో మీరు అందరూ కూడా ఆశీర్వదించండి. పెన్షన్ల విషయంలో కానీ ఇతరత్ర అభివృద్ధి కార్యక్రమాల విషయంలో కానీ స్త్రీ శక్తి బస్సు ఇవాళ మనం అక్కడ నిడదవోలు నుంచి విజయవాడకి ఒక స్త్రీ శక్తి బస్సుని ఎక్స్ప్రెస్ బస్సును కూడా ప్రారంభిస్తాం. ఇది ఈ మధ్యకాలంలో కొంతమంది నన్ను అడిగినప్పుడు నేను అక్కడ డిపో మేనేజర్తోనూ ఆ పైన ఉన్నటువంటి వాళ్ళతో మాట్లాడి ఇవాళ నుంచి అక్కడ బస్సును కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ బస్సు కూడా ఎక్స్ప్రెస్ సర్వీసు ఉచితంగా ఇక్కడి నుంచి విజయవాడ వరకు వెళ్ళాలి. మహిళలు ఎవరైనా ఉన్నారో, ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో, అదేవిధంగా ట్రాన్స్జెండర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఉచితంగా అందులో వెళ్ళొచ్చు. ఆధార్ కార్డు చూపిస్తే వాళ్ళని పంపిస్తారు. సో ఈ రకంగా ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా ప్రజలకు చెరువులో తీసుకొచ్చేటువంటి ఒక పరంపర కొనసాగుతూ ఉంది. దానికి ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.